సో హలో గైస్ అండ్ దెన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఛానల్. సో గైస్ ఇదైతే మన ఒక కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మన ఛానల్ పేరు వచ్చేసి లియో ప్లేస్. సో ఈ ఛానల్ అయితే మనకైతే వీడియోస్ దేనికి బట్టి ఉంటాయంటే 1v4 ఛాలెంజెస్, 2v6 ఛాలెంజెస్, ఇట్లా గిల్డ్ ప్రాంక్స్ చాలా ఉంటాయి గైస్. ఇప్పుడు టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవన్నీ ఉంటాయి గైస్. సో మన ఛానల్ని అయితే మీరైతే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు మన ఫస్ట్ వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే హౌ టు పుష్ ర్యాంక్ ఇన్ సిఎస్ ఫర్ మాస్టర్. సో ఇప్పుడైతే మనం మాస్టర్ ఎట్లా కొట్టాలో చూపిస్తాం గైస్. ఇదైతే ఒక సింపుల్ వీడియో. నేను 4 to 5 ట్రిక్స్ చెప్తా గైస్. దాంతో మీరు ఈజీగా మాస్టర్ ఎట్లా కొట్టాలో చూపిస్తా. సో మనమైతే ఇప్పుడైతే మీకు ట్రిప్స్ అండ్ ట్రిక్స్కి అయితే వెళ్ళిపోతాం. సో గైస్ మన ర్యాంక్ పుష్ స్ట్రాటజీలో మన ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మన క్యారెక్టర్స్ బాగుంటేనే మన గేమ్ ప్లే అనేది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్లో అయితే మనం ఓరియాన్ అయితే యాక్టివ్ స్కిల్లో పెట్టుకుందాం. సెకండ్ మన జోసెఫ్, ఎందుకంటే మూమెంట్ ప్లస్ కొత్త స్పైడర్స్ ఇంకా వేరే క్యారెక్టర్స్ని డిసేబుల్ చేస్తుంది కొద్ది టైంకి. థర్డ్ అయితే జోటా ఎందుకంటే మనం ఒక నాక్ చేయగలి మనకి హెచ్పి అడిషనల్ ఇస్తుంది. సో మనం వేరేతో ఫైట్ కూడా ఈజీ చేయొచ్చు. ఫోర్త్ మన మైగ్వెల్ ఎందుకంటే మన ఓరియాన్ సపోర్ట్ గైస్. మనం ఒక నాక్ చేయగలి మనకి ఈపీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో దాంతో మనం ఈజీగా వేరే అయితే ఇంకోని మీద అయితే రష్ చేసుకోవచ్చు. సో మన లోడౌట్లు వచ్చేసి స్ట్రాటజిక్ మార్కెట్ అయితే పెట్టుకోవాలి. ఈ మార్కెట్ ఎందుకంటే మనకి ఓరియాన్ పెట్టుకున్నాం కాబట్టి మన ఫస్ట్ రౌండ్లో మనం గన్నే కొనుక్కోవచ్చు. సో దాని తప్ప మనకి ఈపీ అనేది కావాలంటే సూపర్ బోన్ ఫైర్ వేసుకొని మనం పెట్టుకోవచ్చు. మన పెట్లు అయితే నేనైతే మిస్టర్ వ్యాగర్ పెట్టుకున్నా, ఎందుకంటే మన ఫస్ట్ రౌండ్లో గ్లోవాల్ కావాలి. మనకు గ్లోవాల్ లేకపోతే అది మనకు ఒక గ్లోవాల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో నేను ఫస్ట్ రౌండ్ అని అంటున్నా, ఎందుకంటే ఎప్పుడైనా మన మ్యాచ్ మన ఫస్ట్ రౌండ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది గైస్. సో ఇప్పుడైతే మనం మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోయాం. సో మనమైతే మన మ్యాచ్లోకి వచ్చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను G18 అయితే తీసుకుంటా గైస్. G18 ఎందుకంటే మనకి అంటే స్ప్రే ఆడొచ్చు, ప్లస్ హెడ్స్ కూడా ఈజీ పడతాయి. M500 అనుకోండి గైస్. ఇదైతే మనకి లైట్ హీరోయిక్ లాబీ మీకు తెలిసిందే ఎంత మంచి ప్లేయర్స్ వస్తారో. చూడండి, నేను టాక్టికల్ మార్కెట్ యూజ్ చేసేసి సూపర్ బోన్ ఫైర్ మా టీంకి మొత్తం ఈపీ ప్రొవైడ్ చేసిన. నేను ఇప్పుడు నా ఈపీ ఫుల్ చేసుకుంటాను గైస్. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ LFG లెజెండ్ అని ఉన్నాడు కదా, మన గిల్డ్లో ద ఓజీ ప్లేయర్ అనమాట LFG లెజెండ్. మీకు అయినా మీద కూడా 1v2 అన్న 1v3 అన్న చేసి వీడియో అయితే చూపిస్తా. సో చూడండి గైస్, నేనైతే లాంగ్లోకి వచ్చేసి అయితే వాళ్ళతోనైతే ఫైట్ తీసుకున్నా, ఎందుకంటే మన వాళ్ళిద్దరు షార్ట్లకు పోయారు కాబట్టి. సో నేను చూసిన గైస్ వెనకకి వచ్చిండు LFG లెజెండ్ చేసి నాకు మైక్లో చెప్పిండు, నేను వాడిని కొట్టేసిన. ఇది మన థర్డ్ స్ట్రాటజీ గైస్. అదేంటంటే మనకి టీమ్మేట్స్తోని ఒక మైక్తోనైతే మాట్లాడుకోవాలి, ఎందుకంటే వాళ్ళతోనైతే మనకు తెలుస్తుంది ఎనిమీస్ ఎక్కడ ఉన్నారో ఎలా కొట్టాలో. సపోజ్ ఎవరైనా డ్యామేజ్ ఉంటే వాళ్ళ మీద రష్కి వెళ్ళొచ్చా లేదా అని. సో వీళ్ళైతే నాకైతే డ్యామేజ్ ఇవ్వడం జరిగింది, కాకపోతే మా అందరు టీమేట్స్ బతుకుండడం వల్ల ఈజీగా అయితే వాడినైతే కొట్టేసినాం. సో ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ రౌండ్కి అయితే వచ్చేసినాం. సెకండ్ రౌండ్లో నేనైతే మ్యాకో అయితే తీసుకుంటా. మ్యాకో ఎందుకంటే ఇదైతే మనకి ఈ ప్లేస్ అనేది మళ్ళీ షార్ట్ రేంజ్ ఆడలేం, మళ్ళీ లాంగ్ రేంజ్ ఆడలేం. ఎందుకంటే లాంగ్ రేంజ్లో ఆడితే కరెక్ట్ ఎనిమీస్ దొరకరు, ఎందుకంటే చాలా ఇల్లులు ఉంటాయి కాబట్టి కవర్స్. షార్ట్ రేంజ్లో ఆడితే వాళ్ళు అక్కడ బిల్డింగ్ మీద ఎక్కి కొట్టేస్తారు. సో అందుకని మిడ్ రేంజ్ గన్ తీసుకున్నా. మిడ్ రేంజ్ అంటే దీని అప్గ్రేడ్ కూడా వేసుకోవచ్చు మనం కొడుతుంటే. సో అందుకనే మన LFG లెజెండ్ వచ్చేసి చూసిరు కదా, ఎక్సమేట్ అయితే తీసుకుండు. నేను చెప్పిన లాంగ్ రేంజ్ నుంచి నాకు సపోర్ట్, నేనైతే షార్ట్ రేంజ్లోకి పోయి ఫైట్ అయితే తీసుకుంటా అని చెప్పిన. సో ఇప్పుడు నేనైతే మనోడు ఇంకోటి కూడా వచ్చేస్తుండు. చూడండి గైస్, అది మీరు హ్యాక్ అనుకోకండి, జస్ట్ నేను మ్యాచ్ అయిపోయాక రికార్డ్ చేస్తున్నా, అందుకని అట్లా కనిపిస్తుంది మీకు. నేనైతే చూడండి లాంగ్లో అయితే ఒకనైతే మిడ్ రేంజ్ కానీ లాంగ్లో వాడేసి ఒకని కొట్టేసిన. సో చూడండి, మన లెజెండ్ అయితే వాడినైతే డిస్ట్రాక్ట్ చేస్తుండు. వాడిని డిస్ట్రాక్ట్ చేసేలోపు నేను వాడిని కొట్టేసిన. లెజెండ్ దూరం నుంచి కొడుతుండే, నేను దగ్గరికి పోయి వాడిని కొట్టేసిన.
అదే స్ట్రాటజీ గైస్, లాంగ్లో నుంచి కొట్టాలి. ఇప్పుడు చూడండి నేనైతే వెయిట్ చేస్తున్నా, ఎనిమి వచ్చిండు, ఎనిమి మీదకి అయితే రష్ చేసిన. చూడండి గైస్ ఓరియాన్ ఎంత ఈజీగా వాడినో, ఓరియాన్ వాడి నేను 1 నాక్ చేసేసిన. మళ్ళీ నా ఈపీ ఫుల్ అయిపోయింది. మళ్ళీ చూడండి పైన డ్యామేజ్, మళ్ళీ ఓరియాన్ వాడినా. ఓరియాన్ వాడితే ఇంత ఈజీగా చూడండి వాడిని కూడా నాక్ చేసిన. నాది ఈజీగా ట్రిపుల్ కిల్ అయితే అయిపోయింది గైస్. సో ఇప్పుడైతే నేనైతే కవర్కి వెళ్తున్నా. మనకి వెనకాల నుంచి అయితే ఎనిమి కొట్టిండు. సో నేనైతే వీని ఇప్పుడు రష్ చేసిన. నా చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే గైస్. మీరైతే ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఎందుకంటే నా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పవర్ లేదు. నేను ఇంకా వాని మీద రష్కి పోయినా, వాని కాడ ఎక్సామ్ పెట్టినా, కాడ వెస్ట్ కూడా లేదు. నేను ఉత్తిగానే నాక్ అయిపోయినా. కాకపోతే వాని ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన. నేను లెజెండ్ మైక్ బంద్ చేసిండు, నా రికార్డింగ్ వస్తలేదని. అందుకనే లెజెండ్ మైక్ బంద్ చేయగలే, మాకు కోఆర్డినేషన్ లేదు. చూడండి లెజెండ్ చేసిన మిస్టేక్ ఏంటంటే చూడండి, జోసెఫ్ క్యారెక్టర్ పెట్టుకోలేడు. జోన్ల నుంచి డ్యామేజ్ వచ్చి వాడు కొట్టేసిండు. జోన్ డ్యామేజ్ గైస్, జోన్ డ్యామేజ్ చూసారు కదా, వాడు కలిసి స్పైడర్ క్యారెక్టర్ వేసిండు, అయిపోయింది పని అంతా అయిపోయింది అక్కడ. సో ఇప్పుడైతే మళ్ళీ మేమైతే లాంగ్ రేంజే ఆడతా గైస్. నేను మ్యాక్స్ టు మ్యాక్స్ లాంగ్ రేంజ్లోనే ట్రై చేస్తా. ఎందుకంటే ఇదైతే మన ఇలైట్ హీరోయిక్ లాబీ, రషర్స్ ఉంటారు. మనం వాళ్ళని డిఫెండ్ చేసుకోవాలంటే లాంగ్ రేంజ్లో ఆడాలి. అలా అని భయపడుతున్నా అట్లా అనుకోకండి. ఎందుకంటే మీరు మ్యాచ్ గెలవాలి, అది ముఖ్యం. మీరు ఇద్దరు నాక్ చేసినాక మీరు ఆటోమేటిక్ ముంగట్ ప్లేయర్ వాళ్ళు భయపడతారు. అప్పుడు మీరు మీరు టీం మొత్తం బతుకుంటే మీరు రష్ వెళ్ళారు అనుకోండి, ఈజీగా మీరు మ్యాచ్ గెలుస్తారు. సో ఇప్పుడు చూడండి నేనైతే ఈ ప్లేస్లో అయితే గైస్, ఈ ఫ్యాక్టరీ వస్తే చాలు పైకి ఎక్కేయండి. ఏం ఆలోచించకండి, పైకి ఎక్కండి అంతే. ఇప్పుడు చూడండి నేను లెజెండ్ అయితే మాట్లాడుకొని పైకి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు నేనైతే ఇటు సైడ్ చూసుకుంటున్నా, లెజెండ్ అయితే వెనకాల వైపు. చూడండి నేను చెప్పలేను, ఎందుకంటే వాడైంది మాకు తెలియని ప్లేయర్. మా దాంట్లో ఇద్దరే అవైలబుల్ ఉండే కాబట్టి ఇద్దరమే ఆడుతున్నాం. సో ఎల్ఎఫ్జీ అంటే తెలుసు కదా, లియో ఎఫ్ఎఫ్ గేమింగ్. చూడండి గైస్ ఇప్పుడు లాంగ్ రేంజ్లో అయితే మేము ఆడుతున్నాం. చూడండి లెజెండ్ చెప్పినా ఒకడు వస్తుందని ఈజీగా నాక్ చేసేసినాం ఇద్దరిని. చూసినారా, జస్ట్ మేము ఇద్దరం లాంగ్లో ఉండి ఇద్దరిని నాక్ చేసేసినాం. ఇద్దరిని అయితే ఆరామ్సే నాక్ చేసేసినాం గైస్. సో గైస్ చూడండి వెనకాలకించి వచ్చిండు, నేను స్టిల్ ఇట్లా నించున్నా, కొట్టేసాను. సో ఎప్పుడైతే మనం నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్ళిపోం. ఈ రౌండ్ అయితే ఎట్లన్నా గెలవాలి గైస్, ఎట్లన్నా గెలిచి చూపించాలి. సో ఇప్పుడైతే నేనైతే మళ్ళీ ఎక్సామెట్ తీసుకున్నా. దీనికి నేను లెజెండ్కి ఏం చెప్పినా అంటే లోడౌట్ ఇది హ్యామర్ అయితే పెట్టుకోమన్నా. ఎందుకంటే మనకు గన్ ఎన్హాన్స్ అయితే ప్లస్ సైలెన్సర్ దొరుకుతుంది. ఎనిమీకి అయితే తెలియదు మనం ఎక్కడి నుంచి కొడుతున్నామో. నేను ఫస్ట్ అయితే పైన నుంచి చూస్తున్నా, పైన ఎవ్వడు అంత విజిబుల్ అవుతలేరు, అందుకని నేను కిందికి దిగుతున్నా గైస్. ఇక్కడ ఎవ్వడు కనిపిస్తలేడు. మనం ఉత్తిగా నించోవడం కాదు, ఎవరైనా కొట్టాలంటే కిందికి పోవాలి. మనం ఉత్తిగా పైన ఉంటే టైం వేస్ట్. చూడండి గైస్ వాడైతే ఆడుండే మా వాళ్ళు సపోర్ట్ పేరు. చూడండి మేము వాల్స్ బ్రేక్ చేసి లాంగ్ రేంజ్లో ఒక నాక్ చేసినాం. నేను కిందికి వెళ్ళిపోయినా. వాడి దగ్గర ఏడబ్ల్యూఎం ఉండే ముంగట దగ్గర, ఏడబ్ల్యూఎంతో డ్యామేజ్ పెట్టిండు. చూడండి ఇప్పుడు ఒక్కడు నాక్ కాగానే మొత్తం టీం మొత్తం వెళ్ళిపోయింది. మా వాడు రష్కి పోయిండు, నేను కళ్యాణ్ డ్యామేజ్ కొట్టేసిన అంతే. ఇప్పుడు వాడు కొద్దిసేపటికి రాడు బయటికి. ఇప్పుడు నేను హీల్ అయినా. లాస్ట్ రౌండ్ చేసిన మిస్టేక్ ఈసారి చేయలే. ఇప్పుడు నాకు కాడ M188 కూడా ఉంది. వాళ్ళ దగ్గర ప్లస్ ఫెస్ట్ లేదు. 2 గోలీస్ చాలు మొత్తం టీమ్ని కొట్టేయచ్చు మనం. ఇంకా ఇద్దరే బతుకున్నారనుకోండి. సో ఇప్పుడైతే పైనుంచి కొట్టేసిండు. చూడండి గైస్ నేను చెప్పిన లెజెండ్ అటు సైడ్ చూసుకోమని కొట్టేసారు, ఆరామ్సే కొట్టేసారు ఇద్దరు. చూసినారు గైస్, వాళ్ళిద్దరు ఒక సైడ్ ఉన్నారు, నేను ఒక సైడ్ ఉన్నా. ఎనిమి నన్ను కొట్టడానికి చూస్తాడు, ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నా. కాకపోతే మన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఈజీగా రష్ చేసారు. ఇప్పుడైతే వేరే రౌండ్ కాటులు ఇస్తావా. ఇక్కడైతే మీరైతే ఎప్పుడు కానీ ఇక్కడ షార్ట్ రేంజ్ ఫైట్స్ అయితే చాలా మట్టుకు అవాయిడ్ చేయండి గైస్. ఎందుకంటే ఇక్కడ ఫుల్ ఆఫ్ రష్ ప్లేయర్స్ వస్తారు. ఎందుకంటే ఎలైట్ హీరోయిక్ లాబీ, ఇంకా మీరు మాస్టర్ అయితే ఇంకా చెప్పొద్దిగా ఫుల్ రష్ ప్లేయర్స్. నేను ఏం చెప్పినా లెజెండ్కి ఏడబ్ల్యూఎం తీసుకొని ఆరామ్సే కొట్టేస్తాడు లెజెండ్ అయితే స్నైపింగ్ బాగా ఆడతాడు. అందుకనే నేను చెప్పిన లెజెండ్ ఏడబ్ల్యూఎం తీసుకొని లాంగ్ రేంజ్లో సపోర్ట్ అవుతాయి. నేను మిడ్ రేంజ్లో ఆడతా. నా దగ్గరకు రన్ వస్తే అందుకని లెజెండ్ షార్ట్ రేంజ్ గన్ను కూడా తీసుకుండు. ఎవడన్నా మీదకి వస్తే రష్కి కొట్టేస్తాడు. ఇప్పుడు చూడండి గైస్ నేనైతే లాంగ్లో పోయినా, కొద్దిగా అటు ఉన్నాడు, కొద్దిగా అటు ఉంటే నేను కొట్టేస్తున్నాయి గైస్. ఆడండి చూడండి నేనైతే 1 నాక్ చేసేసిన.
చూసినారా ఒక్కటి రష్కి పోయిండు అంతే, ఒకటి రష్కి పోయిండు. వన్ నాక్ చేస్తే నేను ఇంకోటి ఆడ మొత్తం ఇద్దరు పైన చూసుకున్నట్టయితే మీరు వాళ్ళ దాంట్లో ఒకటి నాక్ ఒకటి రివైవ్ అయ్యిండు. చూడండి నా మీద డ్యామేజ్ పడ్డది, మన వాళ్ళు వెనకాలకించి పోయి కొట్టేసిరు ఇద్దరు. అంతే గైస్, అదే చూసుకోవాలి. ఇప్పుడు వీడు నా మీద రష్ వద్దామని ట్రై చేస్తుండు. చూడండి నేను కొట్టేసి గన్ అయితే చేంజ్ చేయాలి గైస్, గన్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇది మన టిప్స్లో ఒక భాగం ఏంటంటే మన గన్ అయితే చేంజ్ చేసుకోవాలి. మీరు ఒక గన్ను తీసుకొని రీలోడ్ చేసి కొట్టేదాకా వేరేడు గన్ తీసి మిమ్మల్ని కొట్టేస్తాడు. చూడండి వాడు నన్ను కొట్టిండు. గ్లోవాల్స్ మీరు అలర్ట్ ఉండాలి గైస్, ఎక్కడి నుంచి గ్లోవాల్ వస్తుంది ఏంది, ఇక్కడ నుంచి బుల్లెట్ వస్తుంది, మీకు గ్రెనేడ్ వస్తుందా, అవన్నీ చూసుకొని ఆడుకోవాలి మీరు. సో ఇప్పుడైతే లాస్ట్ రౌండ్ మనం గెలవాలి ఎట్లన్నా చేసి. చూడండి గైస్ ఇప్పుడైతే లెజెండ్ చూడండి హ్యామర్ చూసినారా గైస్, ఆడ హ్యామర్ ఇద్దరికి ఉంది, 2 XM8కి M1887కి. దాంతోనైతే మనకి ఆ గన్కి కొద్దిగా స్పెషల్ పవర్ వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ XM8 స్కిన్ ఉంది, ప్లస్ దానికి ఇది ఏంది యాట్రిబ్యూట్స్ ఉంటే మన గన్ ఈజీ గైస్, మనం ఈజీగా హెడ్జ్ పడతాయి. హెడ్జ్ పడకపోయినా కూడా డ్యామేజ్ బాడీలోనే వేసేయచ్చు గైస్. సో ఇప్పుడు చూడండి మళ్ళీ వాళ్ళిద్దరు ముంగటు పోతురు, మాకు తెలియదు కదా, కానీ వాళ్ళు రష్కి పోతురు గైస్. అదైతే మేము గమనించుకున్నాం, మీరు కూడా అదే గమనించుకోవాలి. వాళ్ళు రష్కి పోతున్నారా లేదా మనతోనే లాంగ్ లెక్క ఆడుతురా. చూడండి గైస్ మనోడు అంటే మన లెజెండ్ ఏం చేసిండంటే కొటేషన్ గైస్ లాంగ్, అది ఏంది నైరియన్, అది వాళ్ళ క్యారెక్టరేషన్ గైస్, యానిమల్ క్యారెక్టర్. ఎందుకంటే దాంతో వాళ్ళైతే ఈజీగా డ్యామేజ్ పడుతుంది, ప్లస్ వాళ్ళు గ్లోవాల్ వేయలేరు. అందుకనే నేను వాడిని యాక్టివ్ స్కిల్ అది పెట్టుకోమన్నా. మీ టీమ్మేట్స్ కూడా గైస్ ఇట్లా సపోజ్ మీరు 4 ప్లేయర్స్ ఆడుతున్నారు అనుకోండి గైస్, ఒక్కరైతే పక్కా ఓరియాన్ పెట్టుకోండి గైస్. ఓరియాన్ ఈజ్ ద బెస్ట్ క్యారెక్టర్ ప్రెజెంట్ ఉన్న ఫ్రీ ఫైర్లో. దాని తర్వాత సో చూసినారు కదా గైస్, మనమైతే మన స్ట్రాటజీస్ వాడేసి ఎలాగైతే ఈజీగా అయితే బూయా కొట్టేసినామో. ఆ 2 రౌండ్స్ ఎందుకు పోయినాయి అంటే మనం చేసిన మిస్టేక్స్ నేను చెప్పినా కదా, మెడికేట్ ఒకటి కొట్టుకోలేను, ఇంకా మేమైతే కోఆర్డినేషన్ AN94లో లేదు. సో అందుకని ఆ 2 చేసినాం మిస్టేక్స్. సో ఆ మిస్టేక్స్ అయితే మీరు రిపీట్ అయితే చేయకండి. మీరు మిస్టేక్ చేస్తే దాన్ని సరిదిద్దుకోండి గైస్. ఇంకా మన వాళ్ళు అయితే దీంతో ఈజీగా ఎలైట్ మాస్టర్ కొట్టేయచ్చు, అదైతే నో డౌట్. సో ఇప్పుడైతే మన కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళు హీరోకి కూడా వాళ్ళు ఉంటారు, అంటే జస్ట్ బిగినర్స్ అనుకోండి, లేకపోతే లెర్నింగ్ స్టేజ్లో ఉంటారు. సో వాళ్ళు కూడా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యి ఈజీగా కొట్టేయచ్చు. సో గైస్ ఇదైతే మన ఛానల్లో ఫస్ట్ వీడియో, సపోర్ట్ చేయండి గైస్. మనం కూడా తెలుగు కమ్యూనిటీలో ఒక రాజ్యం బిల్డ్ చేద్దామని అనుకుంటున్నాం. సో ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి గైస్. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మళ్ళీ కొత్త వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.